బిగ్గెస్ట్ ఎవర్ డ్రమ్ గైస్. రోడ్ మీద బయట వాళ్ళందరూ మమ్మల్ని చూస్తారు. 25K లైక్స్ కంప్లీట్ అయితే కార్ అయితే పడుతుంది సేమ్ ట్రాంపోలిన్ పైన. భయ్యా ఉతారో ఓకే వీడియో. కొద్ది రోజుల క్రితం మేమైతే ఒక పర్ఫెక్ట్ ట్రాంపోలిన్ అయితే తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ట్రాంపోలిన్ పైన మేము 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేసాం. రీసెంట్ కనుక మీరు చూసినట్లయితే మేము రబ్బర్లతో తయారు చేసిన ట్రాంపోలిన్ పైన కొన్ని ఐటమ్స్ని కొద్దిగా హైట్ నుంచి మాత్రమే ఎత్తేయడం జరిగింది. అవి వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో కింది పోకుంటూ పైనకి ఎగురుకుంటూ చాలా క్రేజీ రియాక్షన్ అయితే వచ్చిందనమాట. బట్ ఈరోజు ఈ వీడియోలో మనం కొద్ది హైట్ నుండి కాకుండా ఏకంగా 60 ఫీట్స్ హైట్ నుండి మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఒక సిలిండర్ని ఎత్తేయబోతున్నాం. అంతేకాకుండా వాటర్ క్యాన్ ఎత్తేయబోతున్నాం, గుమ్మడికాయ, టీవీ, అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే 2 గుడ్లను అయితే ఎత్తేయబోతున్నాము. సో వీటిని చూసి మీరు చిన్న చిన్న ఐటమ్స్ ఏదని అనుకుంటారు కావచ్చు. ఇవి మాత్రమే కాదు, బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే ఫుల్గా వాటర్ ఉన్న ఈ డ్రమ్ని కూడా ఎత్తేయబోతున్నాం. 60 ఫీట్ల హైట్ నుండి ఈ ఐటమ్స్ అన్నింటినీ మనం ట్రాంపోలిన్ పైన కనుక ఎత్తేసినట్లయితే అసలు ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవ్రీథింగ్ వచ్చేసి గైస్ సెట్ పైనకైతే విజ్గా నేను పోతున్నాం ఐటమ్స్ని డ్రాప్ చేయడానికి. చూడాలి 60 ఫీట్స్ హైట్ నుంచి ఏదైనా డ్రాప్ చేస్తే అది ఎట్లా ఎగురుతుంది ఏం కథ అని చెప్పేసి. కమాన్ బాయ్ బాయ్ ఆల్ ది బెస్ట్. మన దగ్గర ఉన్న ఐటమ్స్లో సగం ఐటమ్స్ ఇచ్చేసి పైకి అయితే పంపించినాం. మిగతా ఐటమ్స్ కోసం మళ్ళీ ఒకసారి కిందికి వచ్చి తీసుకుపోతారు. సో ఇప్పుడైతే ఫటాఫట్ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేది. ఎట్లా అనిపిస్తుందిరా? ఎగ్జైటింగ్ ఉన్నా. అది పడ్డాక పలుగుతుందా లేదా? పలిగినా సరే కానీ దాని మీద పడి గుండు మీద పడకుండా వీడికని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే డ్రోన్ పైనకి లేపుతాం కదా, సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. బాయ్ పూరా కోల్లో 60 ఫీట్ పారాగ్లైడింగ్ చేసినప్పుడు, పారా మోటరింగ్ చేసినప్పుడు తప్పితే ఇంత హైట్కి అయితే ఎప్పుడు రాలేదు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత హైట్కు వాజా భలే అనిపిస్తుంది. ప్లేన్ ఎట్లా అనిపిస్తుంది గాయస్? ఇక్కడికి వచ్చినాక ఎట్లుంది అంటే ఒక పెద్ద కొండ ఎక్కినట్టు అవుతుంది. ఇది ఇటు సైడ్ లొకేషన్ ఒకసారి. ఏదేమైనా గాయస్ ఇంత హైట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. వీడికో కనబడుతుందో ఆడ కొండ కనబడుతుంది. ఫస్ట్ వచ్చేసి గైస్ ఒక ఎగ్ని అయితే డ్రాప్ చేస్తున్నా. చూద్దాం ఎగ్ వచ్చేసి పగిలిపోతుందా లేదా ట్రాంపోలిన్ పైన పడి స్టప్ ఎగురుతుందా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. లెట్ స్టార్ట్. ఎత్తునా 1 2 3. గుడ్ ఎట్లుందో అట్లే ఉంది, ఏం కాలేదు. అంత హైట్ నుంచి పడ్డా దగ్గర దగ్గర. ఇప్పుడు ఇంకోటి ఉన్నది, ఇంకోటి డ్రాప్ చేస్తారు చూద్దాం. డిప్యా దీన్ని ఆమ్లెట్ వేసుకో, ఎంజాయ్. 1 more 1 2 3. దీనికి కూడా ఏం కాలేదు. గుడ్లు అయితే సర్వైవ్ అయినాయి, ఏం కాలేదు. మన ట్రాంపోలిన్ కూడా చాలా బాగా స్వింగ్ అయితే అవుతుంది. సెకండ్ ఎగ్ కూడా గాయస్ ఏం కాలేదు, అసలు పలిపోతుందేమో దాని మొత్తం రోజు అవుతుంది అనుకున్నా. బట్ ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్లో 2 సార్లు కూడా మన ఎగ్ వచ్చేసి సక్సెస్ఫుల్గా సర్వైవ్ అయితే అయింది. సో గుడ్డుతోనే ఇలా ఉంది కదా. ఇప్పుడు గుడ్డు ప్లేస్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర ఈ పెద్ద గుమ్మడికాయ అయితే ఉంది. దీన్ని డ్రాప్ చేసి చూద్దాం ఇది ఎంత హైట్ ఎగురుతుంది ఏం కదా అని. ఎందుకంటే ఇది మనకు గుడ్డు కంటే ఎక్కువ బరువు ఉంటుంది కదా, ఇంకా హైట్ ఎగిరే ఛాన్స్ ఉంటుంది. గుమ్మడికాయ ఎత్తునా ఒకవేళ దాని మీద పడి స్టప్ అయింది అనుకో, క్యాచ్ పట్టుర్రి. 1
2 3 ఎంత హైట్ ఎగిరింది కొంచెం ఏం కాలే కొద్దిగా ఎగిరింది అంతే. సో మనం వచ్చేసి గైస్ గుమ్మడికాయను మన ట్రాంపోలిన్ పైన అయితే డ్రాప్ చేసినాం. దానికి నాకు తెలిసి ఏం కాలేదు, ఏమన్నా అయిందా? మన గుమ్మడికాయ సక్సెస్ఫుల్ సర్వైవ్ అయితే అయింది, ఏం కాలేదు దీనికి. అంటే ఎంత ఎక్కువ వెయిట్ ఉన్న ఐటమ్ని మీకెళ్ళి పడేస్తే అంత ఎక్కువ అవుతుంది. గుడ్ వేసినప్పుడు కొద్దిగా హైట్ లేచింది, ఇది కొద్దిగా ఎక్కువ హైట్ లేచింది. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ క్యాన్ వేస్తారు, అది ఇంకెంత హైట్ వేస్తుందేమో చూడాలి. క్రేజీ అసలు అది పడగానే పైనకి పోతుంది కావచ్చు వెయిట్కి ఒకటేసారి. మన ట్రాంపోలిన్ వచ్చేసి గైస్ నెక్స్ట్ లెవెల్లో వర్క్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి ఒక ఎక్స్ట్రీమ్ టెస్ట్ లాంటిది. మనం ఇంత హైట్ నుంచి వెళ్ళి డ్రాప్ చేసినాం అనుకో కింద కంపల్సరీ వలుగుతుంది. అదే ట్రాంపోలిన్ మీద పడితే ఏమవుతలేదు. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మన ఎక్స్ట్రీమ్ టెస్ట్ వచ్చేసి పెరిగిపోతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి గుడ్డు చిన్నది గ్రామ్స్లో వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన గుమ్మడికాయ అది వచ్చేసి కేజీస్లో వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి 20 kgs వెయిట్. సో చూద్దాం ఇది వలిపోతుందా సర్వైవ్ అవుతుందా. చలో వాటర్ క్యాన్. ఇది నాకేమనిపిస్తుంది అంటే ట్రాంపోలిన్ మీద పడుతుందో లేదో సైడ్ పడుతుందేమో అనిపిస్తుంది. చక్కగా మీకెళ్ళి చూసి చలో 1 2 3. ఇప్పటిదాకా పడ్డాయి అన్ని కరెక్ట్ ఎగరలే కానీ వాటర్ క్యాన్ వచ్చేసి దగ్గర 4-5 స్టెప్పులు ఎగిరింది. పడుకుంటా బాగా హైట్ ఎగిరింది అది కింద పడ్డాక. భలే ఎగిరింది. నేను చెప్పినాక ఇంత ముందుకు ఎంత ఎక్కువ వెయిట్ ఉన్న ఐటమ్ వేస్తే అంత పైకి ఎగురుతుంది. సో ఇప్పుడైతే గైస్ కిందికి అయితే వెళ్తున్నాం, సామాన్లు లోడ్ చేసుకుందాం, మళ్ళీ పైనుంచి అయితే డ్రాప్ చేద్దాం. కమాన్. ఈసారి ఏమేమి ఐటమ్స్ పోతున్నాయి అంటే సిలిండర్, టీవీ అండ్ ఒక పెద్ద వాటర్ డ్రమ్. గైస్ మన సామాన్లు అన్నీ తీసుకొని మళ్ళీ పైనకి అయితే పోతున్నాం. ఇప్పటిదాకా మనం గుడ్ వేసినప్పుడు ఎందుకు వాళ్ళే గంత పైన నుంచి వేసినాం కదా. ట్రాంపోలిన్ అంటారా అదే మనం షాప్లో పోతే నార్మల్గా కింద పడితే వలుగుతుంది. ఇంత హైట్ నుంచి చూడు ఎంత హైట్ అయ్యో ఇంకా పోతేనే ఉన్నాం పైనకి 60 feet. వాళ్ళు కనబడతలేదు చిన్నగా ఉన్నారు ఇగో చీమలక్క. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మన మాస్టర్ పీస్ అయితే వస్తుంది. అది వచ్చేసి టీవీ. అది మొత్తం ఇట్లా పలిగిపోతుందా పైకి ఎగురుతుందా చూడాలి. ఆర్ యు రెడీ గాయ్స్? ఈ టీవీ గినా ఒకవేళ పలిగిపోయింది అనుకో ట్రాంపోలిన్ మీద మొత్తం ముక్కలు అవుతుంది, అంతా సీసొక్కలు అన్నీ అవుతాయి. డింపే మీ ఇంట్లో టీవీలో ఏంటి గారా తీసుకోవా? అరే వీనికి కావాలన్నట్టు వేసారా మీకెళ్ళి కింద పడ్డాక పని చేసేదేమో నేను అనుకుంటే పని చేసేది కాదు. 1 2 3. టీవీ వచ్చేసి గాయస్ దగ్గర ఒక 4-5 స్టప్పులు తిన్నది. స్టప్పులు తినడే కాదు, దాని వెనక బుర్ర ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ముక్కలు అయిపోయింది. స్క్రీన్కి అయితే ఏం కాలేదు, స్క్రీన్ అట్లనే ఉంది కానీ జస్ట్ బ్యాక్ ఇరిగిపోయింది. స్టెప్ మాత్రం భలే తీసుకుని మొత్తం ఇట్లా ల్యాండ్ అయినట్టుంది కదా స్క్రీన్ మీద, మొత్తం డబ్బా వచ్చి పడ్డది. ట్రాంపోలిన్ అంత కంఫర్ట్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్యాన్ ఉంది, అది ఇంకా చాలా వెయిట్ ఉంటుంది. చూడాలి ఎంత ఎగురుతుందో. ఫస్ట్ సిలిండర్ ఎత్తారా? సిలిండర్ ఎత్తాం. నెక్స్ట్ వాటర్ క్యాన్ క్యాన్సర్. ఇప్పుడు వచ్చేసి సిలిండర్. చూద్దాం అది ఎంత ఎగురుతాం మరి. సిలిండర్
భలే ఎగిరింది సిలిండర్కి ఏం కాలే అసలు దానిలోనే ఎగిరింది కరెక్ట్గా. వేరే ఐటమ్స్ అన్న అటు ఇటు సైడ్కి వెళ్ళిపోయినాయి కానీ సిలిండర్ అయితే మధ్యలోనే ఎగిరింది, చాలా బాగా వచ్చింది. దగ్గర ఒక 5-6 స్టెప్పులు తిన్నది. అన్నిటికంటే ఇప్పటి వరకు ఎక్కువ స్టెప్పులు తిన్న ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి గ్యాస్ సిలిండరే. చాలా అంటే చాలా స్టెప్పులు తిన్నది. మన వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. మా కిటికీ కరెక్ట్ ఏర్పడతలే కానీ వాళ్ళు కిందికి చూస్తురు కదా, వాళ్ళ క్లారిటీ కనబడుతుంది ఎంత హైట్ ఎగురుతుంది ఏం కథ అని చెప్పేసి. ఎంత హైట్ ఎగిరింది అది ఇంత ముందుకు? సగానికి వచ్చింది, మళ్ళీ సగానికి వచ్చిందా? లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ మీరు అందరు వెయిట్ చేస్తున్న ఐటమ్ అది వచ్చేసి మినీ డ్రమ్ లాంటిది. దానిలో అన్నిటికంటే ఎక్కువ వాటర్ ఉంది, అన్నిటికంటే ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది. చూద్దాం దాని పర్ఫార్మెన్స్ ఎట్టుండదు. డింపా సగం అంతా ఎగురుతుంటాం మళ్ళీ. సిలిండర్ అయితే సగం హైట్ పోయింది మళ్ళీ. ఇప్పుడు చూడాలి ఇక కింద ఎంజాయ్ చేస్తారు, మాకేమో భయం అవుతుంది, ఇదేమో ఇటు ఊగుతుంది ఇట్లా. ఇప్పుడు మన డ్రమ్ అయితే ఎత్తున్నాం. ఒరే లేస్టట్లేదురా, రావాలి ఎత్తలేదు అయినా. బిగ్గెస్ట్ ఎవర్ డ్రమ్ గైస్. రోడ్ మీద బయట వాళ్ళందరూ మమ్మల్ని చూస్తారు. In 3, 2, 1, go! 3, 2, 1 అన్నంత ఈజీ కాదు, ఇడికని పడేస్తారు. మీరు పడతారేమని భయం అవుతుందా? పలిపోయిందిరా, అయిపోయింది. డ్రమ్ మేబీ ఎక్కువ వెయిట్ ఉండే వరకు కావచ్చు, మొత్తం అంతా వలిగిపోయింది ఎక్కడదక్కడ. అండ్ ట్రాంపోలిన్ గట్టిన ట్యూబులు ఉన్నాయి కదా, అన్నీ అయిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయింది. భయ్యా ఉతారా ఓకే వీడియో. ఈ ట్యూబులు అన్నీ చినిగిపోయినాయి, ఈ క్యాన్ కూడా వలిగిపోయింది. ఇది మరోసారి డ్రాప్ చేద్దామన్నా, నో యూస్. చాలా బాగా వచ్చేసింది, సేఫ్టీగా ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది. వాళ్ళని ఇప్పుడు కిందికి అయితే ల్యాండ్ చేద్దాం. మేమైతే కింద నుండి చాలా బాగా ఎంజాయ్ చేసినాం. వాళ్ళకి మీదకి వెళ్ళి వ్యూ ఎట్లా వచ్చిందో వాళ్ళని కనుక్కుందాం వచ్చిన తర్వాత. సో ఫైనలీ గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఒక క్రేజీ థింగ్ అయితే చేసినట్టు అనిపిస్తుంది నిజంగా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయింది గాయ్స్. ట్రాంపోలిన్తో చేసిన మేము 3 వీడియోలు ఏవైతే ఉన్నాయో 3కు 3 చాలా క్రేజీగా అయితే రావడం జరిగింది. వేసిన ప్రతి ఐటమ్ ఏది కూడా అన్సాటిస్ఫైడ్ లాగా అనిపించలే. ప్రతి ఒక్కటి కంపల్సరీ హైట్కి ఎగిరింది. అంతేకాకుండా 2-3 స్టెప్పులు అయితే తిన్నది. ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత పైకి బరువుతోనే ఉన్నది మొత్తం కథ అంతా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన ట్రాంపోలిన్ వాజా పైనకే ఏర్పడతలేదు మొత్తం ఇట్లా అయినట్టు. ఏదేమైనా గైస్ మన ట్రాంపోలిన్ పైన మనం వేసిన ఐటమ్స్ వచ్చేసి మొత్తం తుక్కు వేసిన దీన్ని తయారు చేయడానికి దగ్గర ఒక 1.5 డే అయితే కష్టపడ్డాము. కానీ ఎట్లా అనిపించింది పైన మీరు కింద అయితే మరి పైన ఊగుతున్నది ఏమో అవుతుంది. యాక్చువల్లీ అసలు మనం తయారు చేసిన ట్రాంపోలిన్ వచ్చేసి పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుండే. ఇది ఇట్లా తెగిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇన్ని రోజుల నుంచి ఇది మొత్తం బయటనే ఉన్నదన్నమాట. దానివల్ల మొత్తం ట్యూబ్లన్నీ ఖరాబ్ అయిపోయి తెగిపోవడం జరిగింది. సో మొత్తానికి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి నేను సిలిండర్ వేసినప్పుడే ఊసిపోతాయేమో అనుకున్నా. అరే యోగి ఇవన్నీ కాదు కానీ మనం చేసిన అన్ని ఐటమ్లల్లా మీకు ఏది బెస్ట్ అనిపించింది? వాటర్ క్యాన్. లాస్ట్ చేసిన హెవీ వాటర్ క్యాన్ ఎఫెక్ట్ అయితే ఇట్లా ఒక రేంజ్లో వచ్చింది కదా. నీకురా నాకు గుడ్డేందుకు వెళ్ళాలి అర్థమైతలేదు. సో మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసా 25K లైక్స్ కంప్లీట్ అయితే కార్ అయితే పడుతుంది సేమ్ ట్రాంపోలిన్ పైన. కంప్లీట్ అయితే చేసేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.